తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జిల్లా కొండేపి మండలం కొండేపి పొగాకు బోర్డు గలం కేంద్రం 25. ఈ రోజు ఫ్లోరు కామేపల్లి పచ్చవ ఆక్షన్. అయితే F1, F2, F3, MF3 కూడా 280 280 వేస్తున్నారు. కానీ F4 నో బిడ్లు, దాదాపు 35% నో బిడ్లు. దానికి మేము MF3 తర్వాత F4 గ్రేడే కదా, దాన్ని నో బిడ్ పెట్టడమే సార్, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మేము ఆక్షన్ కొంచెం స్లో చేయమని చెప్పి ఆపని మాకు న్యాయం కావాలా. MF3 280 వేసినప్పుడు F4 అనేది బిడ్డింగ్ జరగాలి కదా, అసలు నో బిడ్లు పెట్టకూడదు కదా, మరి ఎక్కువ % నో బిడ్ పెడుతున్నారని చెప్పి మేము ఇబ్బంది పడతా ఫ్లోర్ ని ఈ రోజు ఆపాము సార్. RM గారితో ఫోన్ లో మాట్లాడుతున్నాము. ఆయన సార్ నిర్ణయం తీసుకొని RM సార్ ప్రకారం చేయమని అడుగుతున్నారు. మేము నో బిడ్లు పెట్టినవి కూడా మళ్ళీ రీయాక్షన్ పెట్టమని రైతులు కోరుకుంటున్నారు. గ్రామం నుంచి 361 నంబరు బ్యార్నీ నంబరు పచ్చ గ్రామం కోయి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఈ పొగాకు బోర్డులో ఈ రేట్లు మాకు నచ్చట్లేదు. మాకు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రేట్లు కానీ వాళ్ళు చేసే పనులు కానీ మాకు నచ్చట్లేదు. పోతే మీరు వేలాన్ని ఎందుకు ఆపారు? F4 పెట్టిన పొగాకు వేలంలో అసలు నో బెట్లు, మొత్తం నో బెట్లే F4 పెట్టినాయి. క్వాలిటీ పొగాకు కూడా నో బెట్లు పడుతున్నాయి. ఈరోజు కామేపల్లి పచ్చవ యాక్షన్ కొండేపులో అయితే ఇక్కడ నో బిడ్లు ఎక్కువ పడుతున్నాయి. అంటే F1, F2, F3, MF3 బాగానే కొంటున్నారు 250 కాడికి. కానీ F4 వచ్చేసరికి అన్ని నో బిడ్లు పెడుతున్నారండి. అదేవిధంగా F5 కొన్నప్పుడు F4 ఎందుకు కొట్టలేదని చెప్పి మేము బోర్డుని ఆపేసాము. అందువల్ల F4 పొగాకు నో బిడ్లు పడకుండా అన్ని సక్రంగా కొనాలని, రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా మొత్తం నో బిడ్లు లేకుండా కొనాలని కోరుకుంటున్నాం. కొన్ని బోర్డులో ఎక్కువ రేట్లు నెంబర్ కొంటుంటే ఈ బోర్డులో ఎందుకు కొనడం లేదు? గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వట్లేదు? అసలు క్వింటాల్ ఎక్కువ ఎందుకు ఇచ్చారు? లో గ్రేడ్ ఎందుకు కొనడం లేదు? దాని రేటు దానికి వేయొచ్చు కదా. గ్రేడ్ నిర్ణయించేప్పుడు ఖచ్చితంగా నిర్ణయించచ్చు కదా. ఈ సూపర్ నెట్ లో ఈ గవర్నమెంట్ ఏది మాకు రైతులకు అన్యాయం జరుగుతుంది, అన్ని సక్రమంగా జరగాలని, అన్నిటికీ మాకు న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.